తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన తాజా చిత్రం భద్రకాళి విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బిచ్చగాడు దర్శకుడితో కొత్త సినిమా గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన సినిమా భద్రకాళి. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన భద్రకాళి సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి రిలీజ్ చేశారు. ఇవాళ భద్రకాళి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. నేను అరుణ్ గారితో ఒక సినిమా చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన చెప్పిన తర్వాత కథ అద్భుతంగా నచ్చింది. అయితే ఆయన ప్రీవియస్ కంటే బిగ్ బడ్జెట్ కథ చెప్పారు. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో తృప్తి రవీంద్ర వైఫ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. రియా పోలీస్ క్యారెక్టర్ చేస్తుంది. నన్ను క్యాచ్ చేయాలనుకునే క్యారెక్టర్ అది. ఈ 2 క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సురేష్ గారు నా గత చిత్రం మార్గన్ని చాలా అద్భుతంగా రిలీజ్ చేశారు. ఆ సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాత రామాంజనేయులు గారు మేము మరోసారి సురేష్ ప్రొడక్షన్ వారితోనే కొలాబరేట్ అవ్వాలనుకున్నాం. వారు ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. సురేష్ గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారు. దాదాపు 300 పైగా థియేటర్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇది నా కెరీర్లో ఒక ఇంపార్టెంట్ సినిమా. చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ అభిమానాన్ని పంచారు. తెలుగు ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు. నాకు టాలెంటు ఉందో లేదో తెలియదు కానీ నేను చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను. భవిష్యత్తులో కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి నిజాయితీతో కూడిన సినిమాలని చేయాలని భావిస్తున్నాను. ఎలాంటి ఛాలెంజ్ లేదు. ఎందుకంటే ఒక సమయంలో ఒకే పని చేస్తాను. అయితే ఆ సమయాన్ని మ్యానేజ్ చేసుకోవడం అనేది కొంచెం ఛాలెంజ్తో కూడుకున్న విషయానికి. యాక్టింగ్, నిర్మాణం కారణంగా మ్యూజిక్కి తక్కువ సమయం ఉంటుంది. ఇకపై మ్యూజిక్ కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాలని భావిస్తున్నాను. బిచ్చగాడు డైరెక్టర్తో 100 దేవుళ్ళు సినిమా చేస్తున్నాను. బిగ్ స్కేల్ మూవీ అది. తెలుగు తమిళం 2 భాషల్లో ఒకేసారి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ ఆంటోనీ తన కృషి, నిజాయితీతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నాడు. భవిష్యత్తులో మరింత మంచి సినిమాలతో రావాలని ఆయన ఆశిస్తున్నాడు.